నేను కూడా 10th అయిన తర్వాత డాక్టర్ అవ్వాలని చెప్పి నాకు డాక్టర్ అవ్వాలి అనిపించుకోవాలని బైపీసీ జాయిన్ అయింది మన వీడు గిటార్ చాలా గొప్పగా వాయిస్తాడు. నేను చూసాను మంచి గిటార్ ప్లేయర్. అక్కడ మన కాలేజ్లోనే బైపీసీ జాయిన్ అయ్యాను సార్. బైపీసీ చదివి మెడిసిన్ రాశాను సార్. అగ్రికల్చర్ రాసినాం కానీ ఆమె ఎక్కడ చెప్తున్నాను వేస కల్చర్ కదా రాసిన తర్వాత జస్ట్ అంటే అప్పుడు నేను చాలా రఫ్గా తిరుగుతా ఉన్నాను సార్. విమానప్రాయంలో అంటే తెలియదు కదా సార్. ఇంటర్మీడియట్ తెలియదు నాకు. ఇంటర్మీడియట్లోనే కొద్దిగా ట్రాక్ మారింది ఫ్రెండ్షిప్లో. సో అంతకుముందు నేను మెడిసిన్ ఎంట్రన్స్ అయితే ఇప్పుడు కొద్దిగా లోకల్గా గొడవల వల్ల మేమంతా పారిపోయి పోలీసులు వచ్చాం. సో తెల్లారి ఎగ్జామ్ వచ్చి డైరెక్ట్ ఎగ్జామినేషన్కి వెళ్ళిపోయినా కాలేజ్లో. వెళ్ళిపోయిన తర్వాత సరే రాలేదు 80 మార్క్స్ వచ్చాయి. అప్పుడు మార్క్స్ సార్ అప్పుడు ఈ సబ్జెక్ట్లో ర్యాంక్స్ సార్ 80 మార్క్స్. అగ్రికల్చర్ వచ్చింది బాపట్లో. నేను అగ్రికల్చర్ నేను అయితే డాక్టర్ అవ్వాలి లేకపోతే వేరే చదువుతానని చెప్పి నేను వేసూర్ కాలేజ్లో జియాలజీ జాయిన్ అయ్యాను. బిఎస్సీ జియాలజీ. అక్కడ మళ్ళీ గొడవ. అక్కడ కూడా నాకు T6 ఇక మా ఫాదర్ వీడు ముట్టుకుంటే పాలు కాలిపోయాడు. వీడు బొగ్గ అట్లుంటే కాదు సార్. అప్పుడేమో పావులో ఉండేవాడు స్నేక్ కదా, తర్వాత ఎనకొండలా అయిపోయాడు సార్. మా ఫాదర్ మాట చెప్తున్నా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. జరిగింది సార్. అంటే హౌ ది ఫ్రెండ్షిప్స్ విల్ చేంజ్ కొంచెం ఫోటోలు తీయాలి. అప్పుడు మా ఫాదర్ తీసుకెళ్ళి నువ్వు మాట్లాడేదని చెప్పి పాలిటెక్నిక్ జాయిన్ చేశాను గుంటూరులో. నేను బిఏ వాడు తీసుకెళ్ళి పాలిటెక్నిక్ జాయిన్ చేశాను 10th క్లాస్లో. నేను వెళ్ళని చెప్పి ఇంత కాలేజీకి వెళ్ళి బయలుదేరామని గుంటూరు తిరిగి కూడా వెనక్కి వచ్చాను. కాలేజీకి వెళ్ళామని అట్లా 1 year వెళ్ళాను. 1 year లెటర్ రాసి మా ఫాదర్ పోస్టల్ డిపార్ట్మెంట్ కదా లెటర్ వచ్చింది. ఇట్లా 30 రావట్లేదు 30 డిటైన్ చేశాను. ఇంకా అప్పుడు ఇట్లా మామూలుగా తీసుకుని వెళ్ళాను. ఏది వెళ్ళలేదంటే వెళ్ళలేదు, నాకు ఇష్టం లేదు, నేను 10th క్లాస్ చదువుతాను లేదు చదవాల్సింది నీకు ఎక్కడ పనికిరాట్లేదు నాకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్తే సరే చివరికి నాకు కనిపించ నాకు ఇది ఒక్కటి నాకు సర్టిఫికేట్ తీసుకురా చాలు నువ్వు ఏదైనా చేసుకోండి ఓకే నీకోసం చదువుతాను నాన్నగారు. సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అయిపోయి సివిల్ చదివాను సార్. సివిల్ అయిపోగానే నేను అన్ని చాలా పాలిటెక్నిక్ సివిల్ చదివాను. చదివిన తర్వాత అన్ని ఎగ్జామ్స్ రాస్తాను. అన్ని రాసినన్నీ వచ్చేస్తాను. రైల్వేలో జాయిన్ అయ్యాను. ఒరిస్సాలో రైల్వేలో పనిచేస్తాను. దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్కి ఒక్కన కొడుకుని ఆ రోజులు ఏదో పిచ్చి తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర ఉండాలి అని చెప్పి రైల్వే ఉద్యోగం చేసి వచ్చి స్టేట్ గవర్నమెంట్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. బాపట్ల జాయిన్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు నా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయ్యాను సార్. వెరీ గుడ్. నేను 5 districts చూస్తాను సార్. రాయలసీమ అప్పుడు చెప్పి చాలా మార్పులు జరిగి ఏ మార్పులు జరిగినా మిమ్మల్ని బట్టి మేము మర్చిపోలేదు. ఎందుకంటే లేదు సార్ నా ఎస్పెషల్లీ నా మీద చాలా నీ నంబర్ గుర్తుందా నీకు? శకుంతల నంబర్ గుర్తులేదే, నమ్మే పేరు గుర్తుంది సార్. ఫోటో శకుంతల ఉన్నారు మన కాలేజ్. ఆపేనా సార్ అదే అనుకుంటున్నాను సార్. మేము వచ్చిన ప్రతి సంవత్సరం దాదాపు 100 మంది స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్